హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. చిన్న చిన్న ఎర్రగడ్డలతో ఎప్పుడైనా పులుసు పెట్టారా? ఒకవేళ పెట్టకపోతే ఒకసారి పెట్టి చూడండి, సూపర్గా ఉంటుంది. కూర ఉడుకుతున్నప్పుడే ఆకలేస్తుంది అనమాట. బాణీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసుకొని ఎర్రగా వేయించుకున్న తర్వాత చిన్న ఎర్రగడ్డలు కూడా వేసుకొని ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఎర్రగడ్డ ముక్కలుగా కట్ చేసుకొని ఒక 4 రెబ్బలు తెల్లగడ్డలు కూడా వేసుకొని బాగా ఆయిల్లో మగ్గించుకోవాలి మూత పెట్టుకొని. తర్వాత కాసేపు అయిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసేసి అందులో ఉప్పు, పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని, అంటే ఇక్కడ ఎర్రగడ్డలకు బాగా పట్టాలన్నమాట పసుపు ఉప్పు అనేది. తర్వాత ఒక 2 టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని అది కూడా వేసుకోవాలి. ఇక్కడ చింతపండు రసం తీస్తున్నాను. చింతపండు రసం కూడా టమాటాలు మగ్గిపోయిన తర్వాత వేసేసుకొని, తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు కారం వేసేసుకొని, ఇక్కడ నాకు ఉప్పు సరిపోలేదు అందుకని కొంచెం ఉప్పు వేసాను. ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసాను. గ్లాస్ వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని బాగా మగ్గిచ్చేసుకున్న తర్వాత ఎర్రగడ్డల పులుసు రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.